ఈరోజు ఉదయం కొద్దిసేపటి కిందటే అకస్మాత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ సిపిఆర్ అయినటువంటి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీడియా వ్యవహారాలన్నీ చూసేటువంటి ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి వాళ్ళ ఉదయాన్న పోలీసులు అక్రమంగా తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు, ఎటువంటి నోటీస్ కూడా ఇవ్వకుండా ఒక జర్నలిస్ట్ గా పనిచేసినటువంటి వ్యక్తి పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మీడియాకి సంబంధించిన వ్యవహారాలు కానీ పార్టీకి సంబంధించిన కమ్యూనికేషన్స్ ఇష్యూస్ అన్నింటినీ కూడా చూసేటువంటి వ్యక్తి పూడి శ్రీహరిని ఉద్దేశపూర్వకంగా కక్షగట్టి ఇప్పటికే అనేక మందిని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి బలంగా మాట్లాడే వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే సోషల్ మీడియా పోస్ట్ చేసేటువంటి కార్యకర్తలపైన కొన్ని వేల కేసులు ఇప్పటికే పెట్టినటువంటి ప్రభుత్వం మరొక అక్రమ కేసుకు తెరలేపింది. అయితే పూడి శ్రీహరికి సంబంధించి పోలీసులు తీసుకెళ్లారు, అరెస్ట్ చేస్తున్నారా లేదా, అసలు నోటీస్ ఇచ్చారా లేదా, ఎందుకు తీసుకెళ్తున్నారన్న కారణాలు కూడా ఏమీ చెప్పకుండా ఎవరికి సమాచారం ఇవ్వకుండానే పోలీసులు తీసుకెళ్ళడం, ఏ పోలీస్ స్టేషన్ నుండి వచ్చారో తెలియదు, ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు, ఏ కేసులో తీసుకెళ్లారో తెలియదు, ఎందుకు తీసుకెళ్తున్నారో తెలియదు, ఎవరు కంప్లైంట్ చేశారో తెలియదు, ఎటువంటి నోటీస్ ఇచ్చి కనీసం విచారణ జరపకుండా కూడా పూర్తిగా అకస్మాత్తుగా తీసుకెళ్లిపోవడం అన్నది ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ముందు పోలీసులు శ్రీహరి సమాచారాన్ని తెలియజేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎందుకు తీసుకెళ్తా ఉన్నారు, ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారు, ఏ కేసులో తీసుకెళ్తారు అంశాన్ని కూడా ఎక్కడ స్పష్టం చేయనటువంటి పరిస్థితి. గతంలో కూడా పూడి శ్రీహరి పైన కర్నూలులో ఒక పోలీస్ కేసులో కర్నూలులో బస్సు దగ్ధం కేసుకి సంబంధించి నోటీసులు ఇచ్చారు. అప్పట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చి నోటీస్ ఇచ్చి కర్నూలు తీసుకెళ్లి విచారణ జరిపారు. మళ్ళీ ఇప్పుడు ఏ కేసులో తీసుకెళ్లారో కూడా తెలియదు. ఇప్పుడు నోటీస్ కూడా ఇవ్వకుండా నేరుగా తీసుకెళ్లడం అనేది తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఎందుకు తీసుకెళ్తా ఉన్నారు, ఎందుకు అరెస్ట్ చేశారా లేదా అరెస్ట్ చూపిస్తారని అంశం పెద్ద ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కలిగిస్తుంది. ఈ మధ్య పోలీసులు సైతం కిడ్నాప్లు పాల్పడుతున్నారని కోర్టే ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం చూసాం. కొన్ని నిజంగా వచ్చింది పోలీసులేనా కాదా, ఈ రకంగా దీన్ని కిడ్నాప్ అనాలా ఏమనాలి, అసలు ఏ వివరాలు చెప్పకుండా ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా తీసుకుపోయారా సతీష్ మిత్రమా? ఎస్ కోమనేని గారు క్లియర్ గా ఒక పోలీస్ జీప్ లోనే వచ్చారు, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అని చెప్పారు. ఆ శ్రీహరితో పాటుగా శ్రీహరి వినియోగించేటువంటి ల్యాప్టాప్ ను కూడా తీసుకెళ్లారు. అయితే ఎక్కడి నుండి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏ కేసులో తీసుకొచ్చారు, పార్టీకి సంబంధించిన ఇతర నాయకులు కానీ లేదా కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ ఎవరికి కూడా పూర్తి సమాచారం అందించకుండా వాస్తవానికి ఇదేదో వేరే కేసులు ఏం కాదు, ఒక మీడియా వ్యవహారాలు చూసేటువంటి వ్యక్తి చేసేటువంటి ఏదైనా ఒక వ్యాఖ్యలకు సంబంధించో లేకపోతే ఏదైనా పోస్టులకు సంబంధించి అరెస్ట్ చేశారు, ఏదైనా సరే నోటీస్ ఇచ్చి విచారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే హైకోర్టు చాలా స్పష్టంగా అన్ని జిల్లాలకు సంబంధించిన పోలీసులకి న్యాయమూర్తులకు కూడా ఒక ఆదేశాలు ఇచ్చింది. ఎటువంటి కేసుల్లో లేదా సోషల్ మీడియా కేసుల్లో లేదా పత్రికలకు సంబంధించినటువంటి కేసుల్లో నేరుగా అరెస్టులు చేయడానికి వీలు లేదు, రిమాండ్ అనేది సమంజసం కాదన్న అంశాన్ని చెప్పింది. అనేక సార్లు పోలీసులు తిట్టింది. పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు, పోలీసులే కిడ్నాప్ చేస్తారా, పోలీసులు గంజాయిని కూడా పెట్టి అక్రమ కేసులు పెడుతున్నటువంటి అనేక అంశాలపైన హైకోర్టు సైతం ఇప్పటికే అనేక సార్లు చీవాట్లు పెట్టింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వ వైఖరి మారడం లేదు. నిన్ననే ఇది ఆశ్చర్యంగా ఉంది, నిన్ననే డీజీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు ఎవరిని కూడా చూస్తూ ఊరుకోమంటూ ఒక మెసేజ్ ఇచ్చారు, ఒక సందేశాన్ని ఇచ్చారు, ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇవాళ పొద్దున్నే పూడి శ్రీహరి అరెస్ట్ కావడం అనేది అనేక అనుమానాలకు తావిస్తుంది. రైట్, పోలీసులు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటే తప్ప ఇంకెవరు బతకనివ్వరా ఏంటి, అసలు పోస్టులు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారు. వాళ్ళు తెలుగుదేశం మద్దతుదారులు, తెలుగుదేశం ఎల్లో మీడియా పచ్చిపూతులు మాట్లాడినా ఇది చేసినా కూడా వాళ్ళకి అండగా ఉంటున్నారు. ఇదేనా రెడ్ బుక్ అంటే, ఇదేనా రాజ్యాంగం? తిలక్ గారు మీరు కూడా ఖండిస్తారా పూడి శ్రీహరి గారి అరెస్ట్ అనాలో లేకపోతే కిడ్నాప్ అనాలో లేకపోతే పట్టుకెళ్ళిపోయారనాలో ఏం అర్థం కాని పరిస్థితి. పోలీసులే వచ్చి సంక్షిప్తంగా ఖండిస్తారా తిలక్ గారు? వివాదాలకు అతీతంగా ఉండే వ్యక్తి ఆయన, మీడియా విభాగం పార్టీ ప్రధాన కార్యదర్శి. ఎక్కడ కూడా ఆయన మీడియా ముందు మాట్లాడరు, వివాదాలకు వెళ్ళరు, ఆయన సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టరు. మరి అటువంటి వ్యక్తి ఎటువంటి నేరాలకు పాల్పడ్డాడని, ఆయన ఏమైనా టెర్రరిస్టా లేకపోతే ఆయన ఏమైనా క్రిమినలా, ఎందుకు ఆయన ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఓ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఎవరితో మాట్లాడినా కూడా ల్యాప్టాప్లు ఫోన్లు స్వాధీనం చేసుకుంటారు. పంచాయతీ అర్థం కావట్లేదు. అట్లాగే ఇంతకు ముందు ప్రొఫెసర్ నాగేశ్వర గారిని ఇట్లాగే గత 10-15 రోజుల నుంచి వేధిస్తున్నారు. అలాగే మన
రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ శ్రీధర్ గారు జాతీయ కమిటీ అవును, చేశారు. కానీ ఆయన వాళ్ళు ఎవరి జోలికి వేధిస్తున్నారు. వెళ్ళరు, అట్లా అరాచకంగా పోస్టులు పెట్టిన వాళ్ళ జోలికి వెళ్ళరు. ఏందో ఇట్లా అయిపోయింది గవర్నమెంట్. నేను ఈ చూసిన తర్వాత నాగేశ్వర్ గారిని శ్రీధర్ గారిని వేధించడం చూసిన తర్వాత ఇక్కడ జరుగుతుందని అనుకున్నాను. ఇవాళ శ్రీహరి గారిని తీసుకెళ్లారు. ఇది దీనివల్ల పోలీసులు ఏపీ పోలీసులు అప్రదిష్ట పాలవడం తప్పితే ఏం ప్రయోజనం ఉంటుంది? కొంత ఇబ్బంది పెట్టవచ్చు కొంతమందిని. పోలీసుల అరాచక చర్యలకు ఇది పరాకాష్ట నేను అనుకుంటున్నాను. రైట్, అందరం కూడా ఖండించవలసినటువంటి అంశం. ఖచ్చితంగా ఇది పోలీసు వ్యవస్థకి అప్రదిష్ట తప్ప ఇంకోటి కాదు. రాజీవ్ కంప్లీట్ చేయండి, టైం అయిపోయింది. 24 గంటల్లో పోలీసులు శ్రీహరి గారిని ఎక్కడ తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు, ఏం చేస్తున్నారని చెప్పాలి. లేదంటే గౌరవ న్యాయస్థానంలో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసుకుని మేమే వివరాలు తెలుసుకుంటాం. ఖచ్చితంగా పోలీసుల మీద గౌరవ న్యాయస్థానం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. 24 గంటలు కాదు, తీసుకెళ్లేటప్పుడే వారి కుటుంబ సభ్యులకి చెప్పాలి, మేము పలానా కేసులో తీసుకెళ్తున్నాము, పలానా విషయం అని చెప్పి. ఖచ్చితంగా సార్, అది చెప్పాలి సార్. ఎట్టి పరిస్థితుల్లో హెబియస్ కార్పస్ పిటిషన్ ఎందుకంటే ఇది కిడ్నాప్ అనేది మా అనుమానం. మరి ఆయన చూద్దాం. ఏం చేస్తారు, ఆయన భౌతికంగా ఏమైనా అంతమంది ప్రయత్నం కాదు, ప్రభుత్వం అనుమానాలు మాకున్నాయి. చంద్రబాబు గారి చేతిలో ఏం లేదు, అంతా లోకేష్ గారు అంటున్నారు కదా మీరంతా కూడా. ఇప్పుడు అట్లాగే రోజు పతనం ఇంకా పతనం అవ్వదులే, ఇది సరిపోద్దులే అనుకున్నప్పుడల్లా ఇంకా దిగజారిపోయి వ్యవహరిస్తున్నారు ఏపీ ప్రభుత్వం వారు. ఇది దీనివల్ల చంద్రబాబు గారికి లోకేష్ గారికి అప్రదిష్ట తప్పితే ఏమీ ఉపయోగం ఉండదు. మంచి చేసి మంచి హుందాగా ఉండి మంచి పేరు తెచ్చుకోవాలి, కానీ ఈ దిక్కుమాలిన కర్మ ఏంటో, ఈ దిక్కుమాలిన చర్యలు ఏంటో, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పట్టిన కర్మ ఏమిటో అర్థం కాకుండా ఉంది.